కట్ చేసావు పెద్ద బుషిలో ఓవర్ యాక్షన్ వద్దు, కూర్చో. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. బాస్ అంత రాక్షసత్వంగా ఉన్నాను. నేనే 6-7 సీన్లు చెప్తున్నాను, మళ్ళీ ఒక్క సీన్ చేసి అంటే షార్ట్ చేసుకుని తిరుగుతున్నాను. దేవుడు మనకి కొన్ని డిఫెక్ట్స్ ఇస్తాడు. యూజ్లెస్ ఫెలో వెళ్ళి లుగి గట్టు. రేపు రాత్రి 9 గంటలకు. కోతికి ఉన్న జ్ఞానం మనుషులమైన మనకి ఉండదా? సేవ్ వాటర్. జనం కోసం జెమిని న్యూస్. వాణిజ్య ప్రపంచంలో చోటు చేసుకున్న విభిన్న పరిణామాలను మీ ముందుంచే వీకెండ్ బిజినెస్ కు స్వాగతం. భారతదేశంలో అతిపెద్ద క్యాంపస్ అమెజాన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట ఐటీ మంత్రి కె తారక రామారావు ఈ క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ 4వ తేదీన తెలంగాణ ఐటీ విధానాన్ని ప్రకటించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గచ్చిబౌలిలోని ఫైనాన్స్ డిస్టిక్ లో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ భారతదేశంలోని అతిపెద్ద క్యాంపస్ ను నిర్మించనుంది. 2005 నుంచి హైదరాబాద్ లో అమెజాన్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కామర్స్ లో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ అయిన అమెజాన్ భారత్ లోనే అతిపెద్ద క్యాంపస్ నిర్మించడం ఆనందంగా ఉందని శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి కె తారక రామారావు చెప్పారు. రెడీ లేకపోతే మళ్ళీ చెప్పమంటే చెప్దాం. ఎవరైనా వస్తే తెలుగులో చెప్పనా? తెలుగు ఓకేనా సార్? మళ్ళీ ఒకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒకటి, అమెజాన్ ఈరోజు వాళ్ళ 2వ లార్జెస్ట్ క్యాంపస్ ని, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్యాంపస్ ని హైదరాబాద్ లో ప్రారంభించినందుకు, ఇంత పెద్ద క్యాంపస్ కి 3 మిలియన్ స్క్వేర్ ఫీట్లు అంటే 30 లక్షల స్క్వేర్ ఫీట్ల ప్రాంగణాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నందుకు, హైదరాబాద్ ని ఎంచుకున్నందుకు ముందుగా డెఫినెట్ గా ఇది హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి ఐటీ రంగంలో ఉన్న ఉజ్వలమైన భవిష్యత్తుకు ఒక సూచిక అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అమెజాన్ ఇక్కడ వాళ్ళ లార్జెస్ట్ వేర్ హౌస్ ని, ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ని ఇక్కడ పెట్టి ఉంది. మరి ఈ కార్యక్రమంతో మరింత ఈ అనుబంధం అనేది దృఢపడింది, మరింత బలపడింది. హైదరాబాద్ క్యాంపస్ భారత్ తో పాటు ఇతర దేశాల కార్యకలాపాలకు కీలకం కానుందని అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ జాపోల్స్కీ ఈ సందర్భంగా చెప్పారు. 2019 కల్లా క్యాంపస్ సిద్దమవుతుందని అమెజాన్ ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీన తెలంగాణ ఐటీ పాలసీ ప్రకటించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దేశంలోనే నంబర్ 1 గా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. స్టార్టప్స్ కంపెనీలకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ పాలసీ, గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్దికి రూరల్ టెక్నాలజీ పాలసీ, హార్డ్వేర్ రంగానికి ఊతమిచ్చే ఎలక్ట్రానిక్ పాలసీ, యానిమేషన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు గేమింగ్ పాలసీని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. భారతదేశంలో ఐటీ దిగ్గజాలందరూ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఉండే అన్ని హంగులను, అన్ని రకాల వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఐటీ రంగంలో నెంబర్ 1 స్థానానికి ఎదగాలనేదే మా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆలోచన. దానికి అనుగుణంగానే తెలంగాణ ఐటీ పాలసీని, కొత్త పాలసీని ఏప్రిల్ 4 నాడు హెచ్ఐసిసిలో గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, అదేవిధంగా మరి మన భారతదేశంలోనే ఒక ఐటీ దిగ్గజంగా పేరు పొందిన నారాయణమూర్తి గారు, అదే రకంగా ఇంకా చాలా మంది డిగ్నిటరీస్ వస్తా ఉన్నారు. వారందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోబోతా ఉన్నాం.
ఇదిలా ఉండగా యూపీఏ ప్రభుత్వం హయాంలో ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఐఆర్ కు తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది. కేంద్రం నుంచి సరిపడా నిధులు రాకపోవడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఐటీ విధానాన్ని విడుదల చేయనుంది. ఇన్నోవేషన్, స్టార్టప్ బిజినెస్ కు ఐటీ పాలసీ పెద్దపీట వేయనుంది. ఇన్నోవేషన్ తో పాటు రూరల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, గేమింగ్, యానిమేషన్ రంగాలకు ఈ పాలసీ ప్రోత్సాహకాలు ప్రకటించనుంది. దీనిపై ఐటీ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ఫోర్త్ నాడు ఐటీ పాలసీలో చేసేది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవ్వాలనండి. ఇంకా మనకు చాలా హర్డిల్స్ ఉంటాయన్నమాట. చాలా దగ్గర లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫైలింగ్ చేయాలి, మళ్ళీ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫైల్స్ చేయాలి. ఇవన్నీ తీసేసి ఒక సింగిల్ విండో సిస్టమ్, ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి నా ఫైల్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ చాలా చక్కగా ఉంది హైదరాబాద్ లో, కానీ ధరలు కూడా పెరిగిపోయాయి. ఐటీ ఇండస్ట్రీ ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి అంటే రీజనబుల్ ప్రైజెస్ లో మనకు ల్యాండ్ దొరకాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు సొంతగా బిల్డింగ్ కట్టుకొని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవాలన్నమాట. అది కూడా పాలసీలో వస్తుందని మేము ఆశిస్తా ఉన్నామండి. మన ఐటీ పాలసీలో కూడా లైక్ వీ కాంట్ ఇగ్నోర్ ది 80,000 crore industry. It's a big industry. 4 lakh, 5 lakh people working in the industry, 10 lakh jobs totally. The policy will not ignore that. వాళ్ళకు కూడా పెద్ద కంపెనీ కూడా there's some enabling thing required. అది కూడా ఉంటుంది. But there will be very, very strong emphasis on startups. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కంపెనీస్ కూడా ఇప్పుడు మినిస్టర్ గారు అనౌన్స్ చేసినట్టు 4 of the 5 largest technology companies are here. All of them are known for their innovation. So our focus will be around innovation, to attract large companies, to create products, to create awareness in colleges, to create our own startups. ప్రతి వాటిలో there should be an activity ఉంటే like it will collectively create fantastic impact. వీటికి ఏం చేయాల్సి ఉంటుంది? So initial stages లో పెద్ద సపోర్ట్ ఉండదు. That's where government through policy support can enable lot of enablers through in that initial stages. ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఆ టైంలో స్టార్ట్ చేసే ముందు 3-4 months ముందు నుంచి కావాల్సిన లైక్ మెంటరింగ్ కానీ, లైక్ ఐడియా సపోర్ట్ కానీ, ఎర్లీ స్టేజ్ సపోర్ట్ అంటారు. దాని తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఎర్లీ స్టేజ్ ఇంక్యుబేషన్, ఎర్లీ స్టేజ్ యాక్సలరేషన్. ఇన్ దోస్ స్టేజెస్ గవర్నమెంట్ కెన్ ప్లే వెరీ స్ట్రాంగ్ రోల్, పాలసీ కెన్ ప్లే వెరీ స్ట్రాంగ్ రోల్. దాంట్లో వస్తుంది అని మా ఎక్స్పెక్టేషన్. విల్ బి లాట్ ఆఫ్ సపోర్ట్ అరౌండ్ దట్. ఆల్రెడీ చాలా చేస్తున్నారు. ఐ థింక్ దే విల్ డూ మోర్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఇట్ విల్ బి వెరీ, వెరీ యూనిక్, very comprehensive, and I think will bring about significant impact. నాకైతే పర్సనలీ చాలా నమ్మకం ఉంది. It will be a fantastic policy అని. ఇన్సెన్స్ టెక్నాలజీ హైదరాబాద్ లో గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించింది. ఇటీవలే ఇన్సెన్స్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన నిట్ టెక్నాలజీస్ దీనితో హైదరాబాద్ లో విస్తరణ చేపట్టింది. గచ్చిబౌలిలోని క్యూ సిటీలో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. తెలంగాణ మంత్రి కె తారక రామారావు నిట్ టెక్నాలజీస్ గ్లోబల్ డిజిటల్ సెంటర్ ను ప్రారంభించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 10T ల్యాబ్స్, డిజిటల్ ఆధారిత శిక్షణా కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయి వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ కలిగి ఉంది. నిట్ టెక్నాలజీస్ చైర్మన్ రాజేంద్ర పవార్, సీఈఓ సుధీర్ చతుర్వేది, ఇన్సెంట్ టెక్నాలజీ సీఈఓ విజయమాధురి, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రమ్యన్ పాల్గొన్నారు. నూతన టెక్నాలజీ ఆవిష్కరణ ప్రజల జీవన విధానాన్ని మరింత సుఖమయం చేస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. చాలా మందికి మీకు ఒక శేష ప్రశ్నగా ఉండొచ్చు, ఐఓటీ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటని. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా సింపుల్ గా మామూలు పరిభాషలో చెప్పాలంటే మన దైనందిన జీవితంలో మనం చేసే వివిధ కార్యక్రమాల్ని మరింత సౌకర్యవంతంగా టెక్నాలజీని వాడుకుని చేయడం. ఉదాహరణకి సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా రిబ్బన్ ఇస్తారు, కట్ చేయము. ఇక్కడేమో వాళ్ళు ఒక డిజిటల్ ఒక చిన్న ఫోన్ లో యాప్ లో అది కట్ చేయించారు రిబ్బన్. అదే పద్ధతిలో సెన్సర్స్ పెడతాము ఎక్కడికక్కడ. అంటే ఉదాహరణకి నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా కూడా ఉన్నాను. చాలా చోట్ల మనకు ఒక కంప్లైంట్ ఏమొస్తుంది, చెత్తను అక్కడి నుంచి తరలించడం లేదు, లిఫ్ట్ చేయడం లేదు అని. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు రాబోతా ఉన్నాయంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందంటే ఆ చెత్త బిన్స్ ఏవైతే ఉంటాయో డస్ట్ బిన్స్, వాటిలో కూడా సెన్సర్ పెట్టి ఒక పాయింట్ చెత్త చేరుకుంటే వెంటనే ఒక అలర్ట్ ని ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి చేరవేసి ఒక వెహికల్ వెంటనే వచ్చే విధంగా చేసే పరిస్థితి ఈ రోజు ఐఓటీలో ఉంది. చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్తాను. అట్లా ఐఓటీ అనేది ఈ రోజు ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ లో అదే రకంగా ఇప్పుడు మరి మన భారత ప్రభుత్వం గాని, తెలంగాణ ప్రభుత్వం గాని, ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని ప్రభుత్వాలు, అన్ని నగరాలు చేస్తున్న ప్రయత్నాల్లో ఐఓటీ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. తెలంగాణలో సైబర్ సెక్యూరిటీకి టెక్నాలజీ సహకారం అందిస్తామని నిట్ చైర్మన్ రాజేంద్ర పవార్ చెప్పారు.
what Incessant has really done very importantly and cleverly is to become the glue that puts these two worlds together. And so therefore for NIT Technologies, which we operate in 18 countries, we have a big footprint, and we've been working in new technologies as well as legacy. For us, this represents really a cutting edge next step. And so I'm delighted to be here. So in some ways, the legacy and the new technology, the young and the wise, if I can use the word, it's a coming together of those two parts together at a time when the state is, I think, putting a very aggressive program of a big leap forward to get technology leadership as well as a center of that in India. So we are very delighted at NIT Technologies to be partnering with Incessant at this time so that we kind of renew ourselves in that sense in this very important city of Hyderabad. స్పార్క్ 10 వరంగల్లో యాక్సిలేటర్ సెంటర్ ను ప్రారంభించనుంది. యాక్సిలేటర్ సర్వీసులతో పాటు ఇంక్యుబేటర్ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వచ్చే 2 నెలల్లో స్పార్క్ 10 లో భాగస్వాములుగా ఉన్న ఏంజల్ ఇన్వెస్టర్ 600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, ఉత్తమ ఆలోచనలు వ్యాపారంగా మార్చేందుకు స్పార్క్ 10 యాక్సిలేటర్ సాయం చేస్తోంది. ఇందుకోసం 10 స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసి 13 వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. మేము లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ లాంచ్ చేసేప్పుడు 500 అప్లికేషన్స్ వచ్చాయండి ఫర్ డిఫరెంట్ టెక్నాలజీ కంపెనీస్ కానివ్వండి, సోషల్ మీడియా, డిఫరెంట్ కంపెనీస్ నుంచి. ఈ 500లో ఫైనల్ గా 50, ఆ తర్వాత 20, నౌ ద లాస్ట్ 10 స్టార్టప్స్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అండి. సో వేరియస్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇప్పుడున్న స్టార్టప్స్, ఈ 10 స్టార్టప్స్ టెక్నాలజీ స్టార్టప్స్ అండి. టెక్నాలజీ అంటే ఇట్ కుడ్ బి లైక్ వాట్సాప్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ సోషల్ మీడియా టెక్నాలజీస్ లో ఉన్నారు. కొంతమంది బిజినెస్ టు బిజినెస్ అంటే ఆ పర్టికులర్ బిజినెస్ గ్రూప్స్ కి టార్గెట్ చేస్తూ కొన్ని యాప్స్ డెవలప్ చేయడం. మోస్ట్లీ టెక్నాలజీ స్టార్టప్స్ అండి. ఎందుకంటే మా ఐడియా కూడా ఏంటంటే ఐడియాస్ ఉన్న స్టార్టప్స్ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసిన కంపెనీస్, బట్ కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఐడియా హ్యాస్ అ పొటెన్షియల్. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను టు టేక్ దమ్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. అది మా జెన్యూన్ వాట్ వి సే, మా ఒక తాపత్రయం దాని గురించే ఉంది. స్టార్టప్స్ లో భారత్ కు మంచి అవకాశాలున్నాయని ఇగ్నైట్స్ 100 CEO పాల్ స్మిత్ చెప్తున్నారు. Technology now can be used by everyone. It can be programmed by anyone. They don't need to be in a certain part of the world to do it. So right now, India has a great opportunity. I think India's always been famous for that entrepreneurial streak of starting businesses. If you look in the United Kingdom at the first and second generation Indians who came in the 60s and 70s, they're all business people. And I think that is such a strong cultural habit to have. And I think that's why something like Spark 10 is really important as technology comes to the forefront of our lives, as it makes life easier. Combining that cultural entrepreneurial talent that you have in this city and in this country with the support and professional guidance to help make better, stronger, more valuable businesses. I think that's really important right now. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో నౌకా సుజుకి మోటార్స్ షోరూం ప్రారంభమైంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 36 డీలర్స్ కలిగిన సుజుకి మోటార్స్ 50కు విస్తరించనుంది. ప్రస్తుతం సుజుకి మోటార్స్ బైక్స్, స్కూటర్స్ విభాగంలో 7 మోడల్స్ అందిస్తోంది. జిక్సర్ బైక్ కు మంచి స్పందన వస్తుందని సుజుకి మోటార్స్ పేర్కొంది. Hi, my name is Vikram Jain. I am the director for Naukar Motors Private Limited. We have started Naukar Motors Private Limited recently, and we are the authorized dealer for Suzuki motorcycle in Himayat Nagar. And today, it's the first day, it's an opening ceremony, and we expected a good crowd, and we are happy with the good crowd. So we are glad to inform that from today onwards, Himayat Nagar will get quality vehicles and with a brand that is world over renowned. That's Suzuki. హైదరాబాద్ లో ఈ సంవత్సరం 2000 బైక్స్ అమ్మకం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుజుకి మోటార్స్ జోనల్ హెడ్ డివి ప్రభాకర్ చెప్తున్నారు. ఈ ఇయర్ రీసెంట్ గా మొన్న March 15th న్యూ యాక్సెస్ ప్రొడక్ట్ ఒకటి లాంచ్ చేశాము.
ఇప్పుడు వస్తున్న కొత్త ప్రొడక్ట్స్ తోటి, కొత్త డీలర్ నెట్వర్క్ తోటి వీఆర్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ వాల్యూమ్స్. కరెంట్ ఇప్పుడు 7 మోడల్స్ ఉన్నాయి. యాక్సెస్, స్విష్, లెట్స్ స్కూటర్ విభాగంలో, హయాతే, స్లింగ్ షాట్, గిక్సర్ SF మోటార్ సైకిల్ విభాగంలో. స్కూటర్ ప్రైస్ రేంజ్ వచ్చి మనకి 55,000 నుంచి 58,000 వరకు ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ ఉన్నాయి. బైక్స్ లో అయితే 56,000 నుంచి 82,000 వరకు ఉన్నాయి ఎక్స్ షోరూమ్ ప్రైసెస్. అంటే యాజ్ ఆన్ డేట్ మంత్లీ యావరేజ్ మనం హైదరాబాద్ లో 1,000 వరకు సేల్ చేస్తున్నాం. 2,000 వరకు తీసుకెళ్లాలి అని కొత్త నెట్వర్క్స్ తోటి. సర్వీసింగ్ కూడా దీనికి సెపరేట్ సర్వీస్ సెంటర్ ఉంది మనకి దోమలగూడలో. ఫుల్లీ కంప్లీట్లీ ఎక్విప్డ్ ఆటోమేటెడ్ వర్క్ షాప్ అది. ఇప్పుడు ప్రజెంట్ మనకి తెలంగాణలో 16 ఉన్నాయి వర్కింగ్, ఇంక్లూడింగ్ నవకారు. ఆంధ్రాలో 20 వరకు ఉన్నాయి. టోటల్ 36. అట్లీస్ట్ 50 వరకు తీసుకెళ్లాలి డీలర్ నెట్వర్క్ ఉంది. బిజినెస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వర్షాకాలం వానలు పడనందుకు నీ జీతంలోంచి 10 రూపాయలు తగ్గొస్తున్నాను రా. వానలు పడకపోతే తప్పు నాదిరా, వానపాము మాకు నాశనం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. హోమ్ స్ట్రెంగ్త్ బ్రహ్మానందోత్సవం పవర్డ్ బై గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్ హెయిర్ కలర్, సెంచురీ మ్యాట్రసెస్, రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్. ఏప్రిల్ 10వ తేదీ మీ జెమినీ టీవీలో. గురు నీ స్టైల్ కూడా పాతదే, ఇంకా డియో కూడా. డియో వదిలేయి, షార్ట్ వేసుకో. లేయర్ షాట్ ఫ్రేగ్రెంట్ బాడీ స్ప్రే, క్లియర్ ఫ్రేగ్రెన్స్ మరేమీ కాదు. హౌ టు ఐడెంటిఫై ఇనిషియల్ స్టేజెస్ లో మీరు అన్నట్టు ఈ స్క్రీనింగ్ అనేది క్యాన్సర్ వస్తే ఎలా తెలుసుకోవాలి? ఏ విధంగా మనం అంతా హెల్దీగా అనిపిస్తాం కానీ లోపల క్యాన్సర్ దాక్కుంది. సో అటువంటి క్యాన్సర్లని డిస్కవర్ చేయగలమా అన్నది స్క్రీనింగ్ అంటాం. ఇక్కడ అవస్థలు ఎక్కువ, వ్యవస్థ లేదు, అవస్థ ఉన్నది ఇక్కడ. అది ఈయనకు మ్యాచ్ కాకపోయినా గానీ ఇది డబుల్ కార్డ్ బ్లడ్ మిస్ మ్యాచ్ డబుల్ కార్డ్ బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది జరిగింది. ప్రముఖ మెడికల్ ఆన్కాలజిస్ట్ అపోలో హాస్పిటల్లో బోన్ మ్యారో ట్రీట్మెంట్ నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గుమ్మరాజుతో గెస్ట్ అవర్. ఆదివారం ఉదయం 9:30 మీ జెమినీ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్. స్టాక్ మార్కెట్లు ఈ వారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. రియాలిటీ, పవర్ సూచికలు 2% పైగా పెరిగాయి. మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ ఆశాజనకంగా ఉన్నాయని, వచ్చే వారంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే మార్కెట్లు మరింత పెరిగే అవకాశం ఉందని జర్మనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కంతేటి బిజినెస్ కు వివరించారు. జనవరి నుంచి చూస్తే జనవరి, ఫిబ్రవరిలో బాగా అమ్మకాలు చేసిన FIIs నెట్ ఈ మంత్ ఎండ్ వచ్చేటప్పటికి 4,500 crores దాకా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే గనక మన మార్కెట్లో రికవరీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ గ్లోబల్ గా కూడా మార్కెట్స్ ఏదైతే లాస్ట్ 1 month లో రికవరీ అయినాయో అది షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉండొచ్చు. ఈ రికవరీకి తాలూకా కొద్దిగా కరెక్షన్ ఉండొచ్చు, బట్ డైరెక్షన్ కుడ్ బి హయ్యర్ అన్నది మన వ్యూ. ఒకటి. రెండోది, వడ్డీ రేట్లు నెక్స్ట్ వీక్ వచ్చిన RBI మీటింగ్ లో తగ్గించే సూచనలు ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే స్మాల్ సేవింగ్స్ రేట్ అండ్ అదర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ లాస్ట్ 2 weeks లో తగ్గటం చూసాం మనం. సో ఓవరాల్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ ఈ గవర్నమెంట్ వడ్డీ రేట్లు తగ్గటం వల్ల RBI తగ్గిస్తుంది. కానీ 25 basis point తగ్గిస్తే మార్కెట్లో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. 50 basis points తగ్గిస్తే కనుక మార్కెట్లో ఆల్రెడీ రికవర్ అవుతున్న మార్కెట్ ఇంకొద్దిగా ఫర్దర్ గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మిగతా సూచనలు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెహికల్ సేల్స్ కానివ్వండి ఆర్ లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఇవన్నీ చూసినా కూడా మన ఎకానమీలో రికవరీ సిగ్నల్స్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, ఎకానమీ రైట్ ట్రాక్ లో పడుతుంది అనే వ్యూతో మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కాకుండా IMD ఫోర్కాస్ట్ అంటే ఇనిషియల్ ఫోర్కాస్ట్ అబోవ్ నార్మల్ మాన్సూన్ ఉండొచ్చు అని యాజ్ ఆఫ్ నౌ అంటున్నారు. కాబట్టి మార్కెట్లో గణనీయమైన
కరెక్షన్ ఉండే ఛాన్స్ తక్కువగా ఉందని అనుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో. సో ఓవరాల్ గా షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ వ్యూ ఉన్న ఇన్వెస్టర్స్ కానివ్వండి, ట్రేడింగ్ చేసేవారు కానివ్వండి, సెలెక్టివ్ గా స్టాప్ లాస్ బేసిస్ మీద ఏ కంపెనీలు అయితే ఈ క్వార్టర్ ఫలితాలు బాగుంటాయి అని అనుకుంటున్నాము అట్లాంటి కంపెనీస్ లో సెలెక్టివ్ గా ఇన్ స్టేజెస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మన వ్యూ. అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ ఓరియంటేషన్ తో ఉన్న ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ డొమెస్టిక్ మార్కెట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ లో డొమెస్టిక్ ఎకానమీ రికవరీ థీమ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే గ్లోబల్ గా డిమాండ్ ఇంకా అంత రికవర్ అవ్వలేదు కాబట్టి ఆ సెక్టర్స్ కన్నా, ఎక్స్పోర్ట్ డ్రివెన్ సెక్టర్స్ కన్నా డొమెస్టిక్ ఓరియంటెడ్ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ అడ్వైజబుల్ అని మనం క్లయింట్స్ సజెస్ట్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా నగర వ్యాపారుల సమ్మె నెల రోజులు పూర్తి చేసుకుంది. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం ప్రతిపాదన విరమించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం మాత్రం విరమించే ప్రసక్తి లేదని చెబుతుంది. బంగారం వ్యాపారంపై ఎక్సైజ్ సుంకాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని ఏపీ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు మహాబలేశ్వరరావు బూరుగు చెప్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ రోల్ బ్యాక్ చేయడం, తీసివేయడం 1962 నుంచి 1992 30 సంవత్సరాల కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో మా వ్యాపారస్తులు పడ్డ కష్టాలు ఇంతో అంత కాదు. వాళ్లకు వచ్చేది మీటర్ల బంగారానికి 333 టన్నుల మీదనే ట్యాక్సులు వస్తున్నాయి. మిగిలిన 666 టన్నులు ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. అది మాకు తెలుసు. చిన్న విలేజ్ నుంచి పెద్ద పట్టణం వరకు ఇన్వెస్టర్స్ ఉన్నారు. విలేజ్ లో నేను పంట రాగానే బంగారం కొంటారు, వెండి కొంటారు, విత్తనాలు కావాల్సినప్పుడు అమ్ముకొని మళ్ళా విత్తనాలు కొంటారు. అది విలేజ్. పట్టణాల్లో డబ్బులు ఎఫ్డీ పెట్టే బదులు బంగారంలో పెడితే 15% వడ్డీ, 20%, యావరేజ్ 15% లాస్ట్ 12 సంవత్సరాల్లో రేటు పెరిగింది. బ్యాంకులో పెడితే 6%. ఆ విధంగా కూడా పెట్టుబడిదారులు టన్నుల్లో కూడా ఉన్నారు. ఇంకా పోతే నల్లధనం కూడా తక్కువ స్థలంలో సరిపోతుందనే ఉద్దేశంతో కొంటారని దీనికి ట్యాక్స్ అపరిమితంగా ఉన్నందువల్ల 10% కస్టమ్స్, 1% సేల్స్ ట్యాక్స్ కాకుండా ఈ 2 డిపార్ట్మెంట్లే కాకుండా మాకు 11 డిపార్ట్మెంట్స్ కు ఆన్సర్ ఉంది. మొన్న బీజేపీ స్టేట్ సెక్రటరీ గారు అన్నారు, మీ 11 కాదండి 25 డిపార్ట్మెంట్లు అన్నారు. అందరికి జాబ్ చెప్తున్నాం. వెయిట్స్ అండ్ మెజర్స్ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, వెరిఫికేషన్, స్పెషల్ స్క్వాడ్. సో ఒక మిల్లీగ్రాము తేడా వస్తే 50,000 రూపాయలు ఫైల్ చేసిన ఎన్నోసార్లు వేశారు. మనకు గాలి పీల్స్తేనే 5 మిల్లీగ్రాములు తేడా వస్తుంది. వాళ్ళు రెవెన్యూ కావాలి కాబట్టి ఏదో విధంగా దొరికింది వ్యాపారస్తులే. ఇప్పుడు మా యొక్క చిన్న విన్నపం గవర్నమెంట్ తో ఏంటంటే, ఈ నల్లధనం అనే పంటను ప్రజల్లోకి పంపించి బదులు అసలు ఆ పంటనే నల్లధనం పుట్టే దగ్గర పట్టండి. మా స్లోగన్ పుట్టే దగ్గర పట్టండి. ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. షార్ట్ టైం ఇదే రేంజ్ లో ఉంటుంది. 29,000 రూపాయలకు 10 గ్రాములు ప్యూర్ గోల్డ్. అంత కాకపోతే ఇంకొక 500 రూపాయలు తులానికి ఎక్కువనో తక్కువనో అయిపోతుంది. సో 28,500 వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చు. సో 3,000 వచ్చినప్పుడు అమ్మేసేయచ్చు. ఈ గ్లోబల్ రికవరీ ఉన్నంత కాలం బంగారం ఆరు వెండిలో ఎక్కువ పెరుగుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా కూడా యుఎస్ ఫెడ్ చైర్మన్ జానెట్ ఎలన్ ఆవిడ ఇండికేట్ చేసింది ఏంటంటే, వడ్డీ రేట్లు యుఎస్ లో పెంచడం కొద్దిగా పోస్ట్పోన్ చేస్తామని ఇండికేట్ చేశారు. సో అండ్ దానివల్ల యుఎస్ మార్కెట్స్ ఇతర ప్రపంచంలో ఉన్న ఇతర ఈక్విటీ మార్కెట్స్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సో బంగారం మనం ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేయటం చూస్తున్నాం కాబట్టి షార్ట్ టర్మ్ వీక్నెస్ ఉండొచ్చు. బట్ కొద్దిగా మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు బంగారంలో ఇప్పుడు కరెక్షన్ వస్తే గనక
సెలెక్టివ్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ఫ్యూ మంత్స్ కొద్దిగా అన్నట్టు ఇన్ స్టేజెస్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్ ఉన్నది కొద్దిగా తగ్గుదలకి కంటిన్యూ అవటానికి రెడీగా ఉండాలన్నది మన వ్యూ అండి. ఎస్ క్లాస్ విస్తరణలో భాగంగా మెర్సిడెస్ బెంజ్ S400 లగ్జరీ కార్ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర ₹1,31,00,000 లగ్జరీ కార్ల అమ్మకాలు భారత్ లో ఆశాజనకంగా ఉన్నాయని మెర్సిడెస్ బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ రోలాండ్ పోర్టర్ జెమినీ న్యూస్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. S400 లగ్జరీ కారు పూణేలో చెక్కన్ ప్లాంట్ లో తయారవుతోంది. S350, S500 మధ్య స్థాయిలో S400 కారును ఆవిష్కరించారు. అందమైన ఎక్స్టీరియర్స్, ఆకట్టుకునే ఇంటీరియర్స్ విలాసానికి చిరునామా అని హాట్ స్టోన్ మసాజ్ లాంటి రిలాక్సింగ్ సదుపాయం అందిస్తోందని అన్నారు. Well, it's basically the first vehicle and engine size of that kind that we have launched in the Indian market now. It's a petrol version, which also fits nicely in the succession, so to speak, of the S500. The S500 now being combined with the Maybach sub-brand, defining the new high-end of luxury vehicles that we produce locally here in India. You're referring now, I think, now to the financial year. The financial year was very good. It would have been even better if there would not have been the surprise towards end of December, but we're happy with the overall progress that we see in India. We see India still as a strongly growing marketplace overall. There is hope, however, that this will increase even further, because if we're looking like at last year's percentage of the luxury segment at 1.3%, India has, in comparison to other markets, still a lot of room to grow. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి చెప్పారు. ప్రపంచంలోని పెద్ద ఐటీ కంపెనీలన్నిటినీ హైదరాబాద్ డెస్టినేషన్ కానుందని మంత్రి అంటున్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐటీ కంపెనీలకు మంత్రి కేటీఆర్ అవార్డులు అందించారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఐటెక్స్ లో జరిగాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు, నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, నిట్ టెక్నాలజీస్ చైర్మన్ రాజేంద్ర పవార్, తెలంగాణ ఐటీ కార్యదర్శి జేఎస్ నిరంజన్, ఐసీఏ అధ్యక్షులు రమేష్ పాల్గొన్నారు. స్టార్టప్ డిజైనింగ్ పై ఐసీఏ ప్రత్యేక దృష్టి సాధించిందని రమేష్ చెప్పారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి ఐసీఏ కృషి చెప్పుకోదగిందని ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. భారత్ స్టార్టప్ ప్రోగ్రామ్స్ లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉందని, మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని, హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్ గా మారనుందని నాస్కామ్ పేర్కొంది. ఐటీ రంగంలో హైదరాబాద్ నెంబర్ 1 గా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. We are number 2 as a city in the entire country, and we are definitely not happy with being number 2, wanting to be number 1. So therefore we are making every effort, and as you may have noticed, as you may have heard, out of the top 5 tech companies, highly valued tech companies in the world, 4 of them have chosen Hyderabad as their destination to set up their largest base outside of the US. There are still some more in the pipelines. There's still some more plans. There are still some more discussions which are ongoing. So we are very hopeful. We are very, very keen to also ride the next waves of growth to a 35 billion business in the next few years to come. One great opportunity. Data analytics, again a great opportunity which we don't want to miss out on. So we are entering the data analytics space as well. There are lots of other next waves of growth. IoT, gaming, animation, multimedia, entertainment, startups obviously. We are a startup state, as you all know. In fact, I have to remind Mr. Pawar, sir, we are not Andhra Pradesh anymore, we are Telangana. ఈ సందర్భంగా ఐటీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కంపెనీలకు వార్షిక అవార్డులు అందించారు. సర్వీస్ అవార్డ్స్, సిఎస్ఆర్ అవార్డ్స్, ప్రొడక్ట్ అవార్డ్స్, హాట్ టౌన్ స్టార్టప్ అవార్డ్స్ ఇందులో ఉన్నాయి. బెస్ట్ ఇంక్యుబేటర్ విభాగంలో టీ హబ్ అవార్డు అందుకుంది. టాప్ ఎక్స్పోర్టర్స్ విభాగంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో టెక్నాలజీస్ అవార్డులు అందుకున్నాయి. 14-15 ఫైనాన్షియల్ ఇయర్ లో మనం $12,000 బిలియన్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేయగలిగాం హైదరాబాద్ నుంచి. అదే కాకుండా ఒక 2-2.5 లక్షల దాకా ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగాము. అది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. అది కాకుండా ఒక 10 లక్షల మంది ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్ చేయగలుగుతున్నాం అన్నమాట. సో ఇప్పటిదాకా చేసిన వర్క్ చాలా చక్కగా ఉంది. ఫ్రమ్ 0 నుంచి మనం $12 బిలియన్ దాకా వచ్చాము. కాకపోతే ఇంకా వచ్చే సంవత్సరాల్లో కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది అని అనుకుంటున్నాము ఈ ఇండస్ట్రీ. ఎందుకంటే ప్రస్తుతానికి చాలా న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి. డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు.
ఈ టెక్నాలజీస్ రావటం వల్ల జరిగేటటువంటి ముఖ్య విషయం ఏంటంటే దేర్ విల్ బి ఛాలెంజెస్ విత్ ఇట్. టెక్నాలజీస్ కొత్తవి కాబట్టి అటువంటిదే మళ్ళీ ఇంకో విధంగా చూస్తే ఈ ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఛాలెంజెస్ అనేటువంటి డిజిటల్ డేటాలో వస్తున్నాయి, ముఖ్యంగా ఈ కనెక్టివిటీ వల్ల వస్తాయన్నమాట. ఈ కనెక్టివిటీ వల్ల చాలా ఆపర్చునిటీస్ మన హెల్త్ కేర్ లో అయితేనేమి, ఎడ్యుకేషన్ లో అయితేనేమి, అగ్రికల్చర్ లో అయితేనేమి, రిటైల్ లో, BFSI అన్ని విధాలుగా మనం బాగా పైకి వస్తాం అనమాట. Last 2-3 years it became more about startups, and last year was also about design. ఈసారి ఏమంటుందంటే కంప్లీట్ అబౌట్ డిజైన్ డే మొత్తం. బికాజ్ మాకు ఇండస్ట్రీ కూడా చూస్తే ప్రోడక్ట్స్ కానీ స్టార్టప్స్ కానీ లేదు ఈవెన్ ప్రాజెక్ట్స్ లో కూడా వాల్యూ అంటే హైయర్ వాల్యూకి వెళ్ళాలని మా సర్వీసెస్ లో కూడా ఇట్స్ రిక్వైర్మెంట్ ఫర్ ద ఇండస్ట్రీ టు కంటిన్యూ టు బీ ప్రాఫిటబుల్. ఇది ఇవాల్టి బిజినెస్. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్. నమస్కారం. హౌ టు ఐడెంటిఫై ఇనిషియల్ స్టేజెస్ లో మీరు అన్నట్టు ఈ స్క్రీనింగ్ అనేది క్యాన్సర్ వస్తే ఎలా తెలుసుకోవాలి? ఏ విధంగా మనం అంతా హెల్దీగా అనిపిస్తాం కానీ లోపల క్యాన్సర్ దాక్కుంది. సో అటువంటి క్యాన్సర్లని డిస్కవర్ చేయగలమా అన్నది స్క్రీనింగ్ అంటాం. ఇక్కడ అవస్థలు ఎక్కువ అవస్థ ఉన్నది ఇక్కడ. అది ఈయనకు మ్యాచ్ కాకపోయినా గానీ ఇది డబుల్ కార్డ్ బ్లడ్ మిస్ మ్యాచ్ డబుల్ కార్డ్ బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది జరిగింది. ప్రముఖ మెడికల్ ఆన్కాలజిస్ట్ అపోలో హాస్పిటల్లో బోన్ మ్యారో ట్రీట్మెంట్ నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గుమ్మరాజుతో